guys, welcome to percentages part 2. Okay, ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ పైన వర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. పార్ట్ 3 కూడా ఉండొచ్చు, ఎందుకంటే నా దగ్గర చాలా వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ చెప్పాలనుకుంటున్నాను. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ దాల్ ఈజ్ రేజ్డ్ బై 10%. వాడు ప్రైస్ ఆఫ్ దాల్ చెప్పలేదు, ఓకే, కానీ అది 10% పెరిగిందంట. ఇంకా ఏంటంట, బై హౌ మచ్ పర్సెంట్ షుడ్ ఎ మ్యాన్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ ఆఫ్ దాల్ సో యాజ్ టు నాట్ ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్. సో ఒక మనిషి ఉన్నాడంట, అతను ఆ దాల్ కొనడానికి ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుంటాడు, ఓకే. సో సడన్గా అది 10% పెరిగిపోయింది దాని రేటు, కానీ ఆ మనిషి మాత్రం ఆ 10% ఎక్స్ట్రా మనీ పెట్టాలనుకోవట్లేదు. పెట్టాలనుకోకుండా ఏమనుకున్నాడు, నేను తినేదే తగ్గిస్తే అయిపోతుంది కదా, అది 10% పెరిగినా సరే నేను తినేది కొంచెం తక్కువ చేస్తే నేను ఎప్పుడు ఇచ్చే అమౌంట్కి నేను కొనుక్కోవచ్చు అనుకున్నాడు. సో ఇప్పుడు ఎంత పర్సెంట్ తను తినేది తగ్గించాలి, ఓకే. సో ఇలా ఇక్కడ జస్ట్ నీకు 10% అని మాత్రమే ఇచ్చిండు. ఇలాంటప్పుడు వాడు ప్రైస్ ఆఫ్ దాల్ ఇవ్వలేదు. సో అలాంటప్పుడే మనం ఏం అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే ప్రైస్ ఆఫ్ దాల్ 100 రూపీస్, ఓకే. సో మనం ఏమనుకుందామంటే ఫస్ట్ 100 రూపీస్కి 100 గ్రామ్స్ వచ్చేవి అనుకుందాం, ఓకే. 100 రూపీస్కి 100 గ్రామ్స్ వచ్చేవి, ఆ 100 గ్రామ్స్ వాడికి సరిపోయేవి, ఓకే. సో ఇప్పుడు 10% పెరిగింది కదా అమౌంట్, అంటే 100 రూపీస్లో 10% పెరిగింది. 100 రూపీస్లో 10% ఎంత, 10 కదా. సో 100 + 10, ఇప్పుడు న్యూ ప్రైస్ ఎంత, రూపీస్ 110. ఇప్పుడు 110 రూపీస్కి 100 గ్రామ్స్ వస్తుంది, ఓకే. సో కొత్త ప్రైస్ ఇది ఇంత వస్తుంది అనమాట, ఇన్ని గ్రామ్స్ వస్తున్నాయి. 110 రూపీస్కి 100 గ్రామ్స్ వస్తున్నాయి. కానీ మనోడు ఏంటి, వాడు ఎక్కువ డబ్బులు ఇవ్వడు, వాడు 100 ఇస్తాడు. వాడు ఎప్పటిలాగానే 100 ఇస్తాడు, కానీ వాడు తినే తగ్గించుకోవాలి కదా. ఒకప్పుడు అంటే 100 గ్రామ్స్ వచ్చేవి 100 రూపీస్కి, కానీ ఇప్పుడు అలా కాదు, రేట్ పెరిగింది కాబట్టి వాడు తినేదే తగ్గించుకోవాలి అనుకుంటున్నాడు. సో ఇప్పుడు 100 రూపీసే పెడతాడు వాడు, కానీ ఎన్ని గ్రామ్స్ తింటాడు, ఓకే, ఎంత పర్సెంటేజ్ వాడు తగ్గించుకోవాలి, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే సేమ్ క్రాస్, ఓకే. 100 × 100, ఓకే. ఫస్ట్ ఇలా ఇద్దాం, 110 × x, 110 × x ఈక్వల్ టు 100 × 100, ఓకే. మీకు అర్థమైంది అనుకుంటాను. 10% పెరిగింది కాబట్టి 110 రూపీస్కి 100 గ్రామ్స్ వస్తున్నాయి, కానీ వాడు 100 రూపీస్ మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఎంత పర్సెంట్ వాడు తింటాడు, ఓకే, ఐ మీన్ ఎంత పర్సెంట్ వాడు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ 110ని అవతల సైడ్ పంపిద్దాం. ఇక్కడ ఇంటూ ఎక్స్ ఉంది కదా, అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. x ఈక్వల్ టు 100 × 100/110, 0 0 క్యాన్సిల్, ఓకే. x ఈక్వల్ టు 1000/11, ఓకే. ఇది వాడు కొత్తగా తినాల్సింది, ఓకే. ఐ మీన్ ఇన్ని గ్రామ్స్ వాడు మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు 100 గ్రామ్స్ వచ్చేది కదా, ఇప్పుడు రేట్ ఎక్కువైన తర్వాత వాడికి ఇన్ని గ్రామ్స్ వస్తుంది, ఓకే. ఇప్పుడు వాడు పర్సెంటేజ్ అడుగుతున్నాడు. మనం జస్ట్ వాడు ఎన్ని గ్రామ్స్ తింటాడు అక్కడి వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేసినాం, కానీ ఎంత పర్సెంటేజ్ తగ్గించిండు అని చేయలేదు. సో నేను నిన్న ఒక ఫార్ములా చెప్పిన, పర్సెంటేజ్ ఫార్ములా, పర్సెంట్ చేంజ్ ఫార్ములా. ఏంటది, చేంజ్ బై బేస్ వాల్యూ × 100 కదా. సో అదే ఇప్పుడు అప్లై చేద్దాం. పర్సెంటేజ్ చేంజ్ ఈక్వల్ టు చేంజ్ ఎంత, ఫస్ట్ 100 వస్తుండే, ఇప్పుడు కొత్తగా ఇది వస్తుంది కదా. సో ఎలా చేయాలి అప్పుడు, 100 - 1000/11. ఒకప్పుడు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తక్కువ వస్తుంది, అందుకని ఫస్ట్ నేను 100 రాసుకున్నా, దాని తర్వాత 1000/11 రాసుకున్నా. హోల్ బై బేస్ వాల్యూ. బేస్ వాల్యూ ఎంత, ఒకప్పుడు 100కే వచ్చేది కదా, సో 100 మళ్ళీ ఇంటూ 100, ఓకే. ఫస్ట్ ఇంత ఉండేది, దాని తర్వాత ఇంతకు మారింది కదా, అందుకని వాటి మధ్యలో డిఫరెన్స్ చేస్తే మనకి చేంజ్ వస్తుంది. సో 100 - 1000/11. 1000/11 అంటే ఏంటి, వాడికి కొత్తగా 100 రూపీస్కి వచ్చే గ్రామ్స్ క్వాంటిటీ ఇది, ఓకే. ఇది 100 గ్రామ్స్ ఏమో ఫస్ట్ క్వాంటిటీ,
1000/11 ఏమో రేట్ చేంజ్ అయిన తర్వాత వాడు కొనుక్కునే క్వాంటిటీ బై బేస్ వాల్యూ. బేస్ వాల్యూ అంటే ఏంటి, ఫస్ట్ ఎంత ఉండేది కదా, సో 100 grams వచ్చేది ఫస్ట్. చేంజ్ బై బేస్ వాల్యూ ఇంటూ 100. 100 క్యాన్సల్. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు 100/1000. 100 - 1000/11 కదా. ఇప్పుడు వీటికి ఎల్సిఎం దిద్దాం. 100 - 1000/11. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, ఎల్సిఎం 11 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది 1100 - 1000/11 అంటే -1000/11. 1000 ఉంది కదా, 1000. 1100 - 1000 ఎంత 100. 100/11% చేంజ్. ఓకే, సో ఫస్ట్ వాడు ఇంత కొనేవాడు కానీ రేట్ పెరిగింది. రేట్ పెరిగినందుకు వాడు తగ్గించాలి. గ్రామ్స్ ఎంత తగ్గించిండో ఇట్లా క్రాస్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, వాడు ఎంత గ్రామ్స్ కొత్తగా తగ్గించిండు, ఐ మీన్ 100 grams తినేవాడు ఇప్పుడు 1000/11 grams తింటున్నాడు. కానీ ఎంత చేంజ్ అయింది, మళ్ళీ మనం పర్సంటేజ్ ఫామ్లో వాడాలి. చేంజ్ బై బేస్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకు వాడు ఎంత పర్సెంట్ చేంజ్ అయింది, 100/11% చేంజ్ అయింది అనమాట. ఓకే, పాత వాడు తినేదానికి ఇప్పుడు తినేదానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ నేను చాలాసార్లు చూసాను అనమాట నా ఎగ్జామ్లో. ఇంపార్టెంట్ టైప్ ఇది. ఏమంటున్నాడు చూడండి, పవన్స్ శాలరీ ఈజ్ 40% మోర్ దెన్ పృథ్వీ శాలరీ. పవన్ శాలరీ అంట పృథ్వీ శాలరీ కంటే 40% ఎక్కువ అంట. మనకి ఇప్పుడు వాళ్ళ శాలరీస్ తెలుసా, తెలీదు కదా. సో అలాంటప్పుడు మనం ఏమనుకోవాలంటే 100 అనే నెంబర్ ఎవరికి ఒకరికి పెట్టేసేయాలి. ఓకే, పృథ్వీ కంటే పవన్కి 40% ఎక్కువ కదా. సో ఇప్పుడు మనం నెంబర్స్ ఎలా తీసుకోవాలంటే పృథ్వీకి 100 తీసుకుందాం, పవన్కి 40% ఎక్కువ కాబట్టి 140. 100 తీసుకుంటే ఏమవుతుంది అంటే పర్సెంటేజెస్ని మనం ఈజీగా నెంబర్స్లో మార్చొచ్చు. అక్కడ 40 ఉంటే +40 చేయొచ్చు, 10 ఉంటే +10 చేయొచ్చు. అదే మీరు ఇప్పుడు ఒక 80 - 90 తీసుకున్నారనుకోండి, మళ్ళీ అందులో 40% క్యాల్కులేట్ చేసి పవన్కి యాడ్ చేయాలి. సో అది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం 100ని బేస్గా తీసుకుంటాం ఎక్కువ. ఓకే, పృథ్వీకి ఏమో 100 అనుకున్నాం, పవన్కి 40% ఎక్కువ కాబట్టి 140. ఓకేనా ఇది వరకు. నెక్స్ట్ చూద్దాం. బై వాట్ పర్సెంట్ ఈజ్ పృథ్వీ శాలరీ లెస్ దెన్ పవన్స్ శాలరీ. అంటే పృథ్వీ కన్నా పవన్కి 40% ఎక్కువ, కానీ పృథ్వీకి పవన్ కంటే ఎంత శాలరీ తక్కువ. వీడికి ఎక్కువ 40% అని చెప్పిండ్రు కదా. ఇప్పుడు వీడికి ఎంత తక్కువ, ఎంత పర్సెంట్ తక్కువ. వీడికి 40% ఎక్కువ కరెక్ట్, కానీ వీడికి ఎంత పర్సెంట్ తక్కువ అని అడుగుతున్నారు. ఓకే, పవన్కి 40% ఎక్కువ అని వాళ్ళు ఇచ్చిండ్రు. ఏం అడుగుతున్నాడు, ఇప్పుడు పృథ్వీకి ఎంత పర్సెంట్ తక్కువ అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఫార్ములా, పర్సెంటేజ్ చేంజ్ గుర్తుందా, percentage change equal to change by base value into 100. వాడు పర్సెంటేజెస్లో ఇలా అడిగాడు అనుకోండి, మీకు ఫస్ట్ బ్రెయిన్కి రావాల్సిన ఫార్ములా ఇదే. ఓకే, సో ఎంత తక్కువ అన్నాడు, చేంజ్ ఎంత 140 100 కదా. ఇవే అనుకున్నాం కదా వాళ్ళ శాలరీస్. 140 100. 140 - 100 ఎంత, 140 - 100 ఎంత 40. వీళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత 40. బేస్ వాల్యూ. ఇప్పుడు ఎవరికి బేస్ వాల్యూ తీసుకుంటారు, పవన్కి బేస్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే పృథ్వీకి పవన్ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నారు, అంటే పవన్తో పోలుస్తున్నారు. ఓకే, దీంతోనే వాళ్ళు కంపేర్ చేస్తున్నారు పృథ్వీ శాలరీని, అందుకని పవన్నే తీసుకోవాలి. ఓకే, పవన్ కంటే ఎంత తక్కువ. ఓకే, పృథ్వీ నీకు పవన్ కంటే ఎంత పర్సెంట్ శాలరీ తక్కువ అని అడుగుతున్నారు, అందుకని ఫస్ట్ ఆ పవన్ గాడిని తీసుకోవాలి. బేస్ వాల్యూ పవన్ గాడిది. ఓకే, సారీ ఆడియన్స్ ఎవరైనా పవన్ అంటే సారీ. 140 into 100 ఏమవుతుంది, 0 0 క్యాన్సల్స్, 4 2s 2 4 2 2s 2 7s 2/7 into 100. ఓకే, అంటే 200/7 వచ్చేసింది. 7 2s 14 6
0, 7 8 56 minus 4. నెక్స్ట్ ఏంటి, పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 7 6 7 5 7 6 అయితే మళ్ళీ 40 కన్నా ఎక్కువ అయిపోతుంది. 7 5 35, మళ్ళీ 5 మిగిలింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 7 7 49, 1 మిగిలింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 7 1 7, మళ్ళీ 3 వచ్చింది. సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇంకా 7 కాబట్టి డివైడ్ అవ్వదు. సో మీకు ఆప్షన్స్లో ఇలాగ ఏదైనా నెంబర్ కనిపిస్తే అది టిక్ చేయండి. ఓకే, అర్థమైందా క్వశ్చన్? జస్ట్ పృథ్వీ శాలరీ పవన్ శాలరీ పృథ్వీ కంటే 40% ఎక్కువ అన్నాడు, అందుకని 100 140 తీసుకున్నాం. ఇప్పుడు పృథ్వీకి ఎంత పర్సెంట్ తక్కువ అన్నాడు, పవన్తో పోలుస్తున్నాడు, అందుకని బేస్ వాల్యూలో పవన్ తీసుకున్నాం, వాటిద్దరి మధ్యలో డిఫరెన్స్ వేసుకున్నాం. ఓకే, ఈజీ అనమాట, ఇది ఈజీ ప్రాబ్లం, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్స్లో కూడా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా బాగా అడుగుతారు ఎగ్జామ్స్లో. వర్షిత్ హ్యాస్ థ్రైస్ యాజ్ మచ్ మనీ యాజ్ ఆయుష్ అంటే వర్షిత్ దగ్గర ఆయుష్ కంటే 3 times మనీ ఎక్కువ ఉందంట. ఓకే, వర్షిత్ దగ్గర ఆయుష్ కంటే 3 times మనీ ఎక్కువ ఉంది. ఓకే, అందుకని 3 times ఆఫ్ ఆయుష్ ఈక్వల్ టు వర్షిత్. ఓకే, ఎక్కువ ఉంది కదా వర్షిత్ దగ్గర, 3 times ఆఫ్ ఆయుష్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఆయుష్ హ్యాస్ 20% మోర్ దెన్ తరుణ్. ఆయుష్ దగ్గర అంట తరుణ్ కంటే 20% ఎక్కువ ఉందంట. ఇప్పుడు తరుణ్ దగ్గర ఎంత ఉందో మనకు తెలుసా, వాడు ఇచ్చిండా, ఇవ్వలేదు. సో అప్పుడు ఎలా రాసుకోవాలి, ఆయుష్ దగ్గర తరుణ్ కంటే 20% ఎక్కువ ఉంది అంటే 120%. ఇప్పుడు నేనేం చెప్పా, ఏదైనా సరే మనం 100కి పెట్టుకోవాలి అని చెప్పిన కదా. సో ఇప్పుడు తరుణ్ దగ్గర 100% ఉందనుకోండి. ఓకే, తరుణ్ దగ్గర ఎంత ఉందో తెలియదు, కానీ అది మాత్రం 100% ఉంది. సో దానికంటే 20% ఎక్కువ కదా, అందుకని 120%. ఓకే, తరుణ్ దగ్గర 100% ఉంది, దానికంటే 20% ఎక్కువ ఆయుష్ దగ్గర ఉంది. అదే వాడు క్వశ్చన్లో ఇచ్చిండు. ఓకే, ఆయుష్ హ్యాస్ 20% మోర్ దెన్ తరుణ్, అదే రాసా, ఆయుష్ హ్యాస్ 20% మోర్ దెన్ తరుణ్. ఓకే, తరుణ్ దగ్గర 100% ఉంటే 20% ఎక్కువ ఉంది కాబట్టి 120 వేసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఏ ఈక్వల్ టు పర్సెంట్ అంటే ఏం చెప్పినా బై 100 టీ. ఓకేనా, ఇంకా ఏమన్నాడు, ఇఫ్ యావరేజ్ అమౌంట్ దే హ్యావ్ ఈస్ 116 అంటే ముగ్గురి దగ్గర ఉన్న అమౌంట్ కలిపితే దాని యావరేజ్ తీస్తే వర్షిత్, ఆయుష్, ఆ తరుణ్ బై యావరేజ్ అంటే మనం బై సమ్ ఆఫ్ నెంబర్స్ బై కౌంట్ ఆఫ్ నెంబర్స్ కదా. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి బై 3 ఈక్వల్ టు 116. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం సాల్వ్ చేద్దాం. ఈ 3 అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 3 అవుతుంది, అంటే 116 into 3. No, 116 into 3 అవుతుంది. రాయనా పోనీ, b plus a plus t ఈక్వల్ టు 116 into 3. ఇక్కడ బై 3 ఉంది కదా, యువతల సైడ్ వెళ్తే ఇంటూ 3 అవుతుంది. ఓకే, 116 into 3 అంటే ఎంత, 348. ఓకే, 348. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే VAT 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3ని ఒకటే వేరియబుల్లో రాసుకోవాలి. ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ వాటి మధ్యలో రిలేషన్స్ ఉన్నాయి మనకి కదా. సో ఇప్పుడు v అంటే ఏం రాసుకోవచ్చు, నేను 3a అని రాసుకోవచ్చు. v ఈక్వల్ టు 3a కదా, అందుకని v బదులు నేను 3a అని రాస్తాను. ఓకే, ప్లస్ a ప్లస్ t. టీకి ఏకి రిలేషన్ ఏంటి, a ఈక్వల్ టు 120/100. ఒకవేళ t ఇక్కడ పెట్టి ఇది మొత్తం అవతల పంపిస్తే ఏమవుతుంది, t ఈక్వల్ టు 100a/120. యూతల ఒక ఫ్రాక్షన్ ఉంది కదా, ఈక్వల్ టు యూతల సైడ్ పంపిస్తే అది ఉల్టా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 100 పైనకి వస్తుంది, 120 కిందికి వస్తుంది. అదే రాసిన ఇక్కడ t ఈక్వల్ టు 100a/120. ఓకే, సో ఇప్పుడు టీకి ఇది రిలేషన్ దొరికింది కదా మనకు, ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. t ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం, 100a/120. 100a/120 ఈక్వల్ టు 348.
ఇప్పుడు ఈ 0 0 కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, అన్నిటికీ 12 అవుతుంది కదా. 1 12 12, 3 12 36a ప్లస్ 1 12 12, అందుకని 12a పైన కూడా ప్లస్ 10a బై 12. ఎల్సిఎం ఇక్కడ 12 వస్తుంది కదా, 1కి 1కి 12కి ఎల్సిఎం 12 కదా, అందుకని కింద 12 రాసుకుంటున్నాం. ఈక్వల్ టు 348. ఇప్పుడు 36a ప్లస్ 12a ప్లస్ 10a ఏమవుతుంది, 48 ప్లస్ 10 58a ఈక్వల్ టు ఇక్కడ 12 ఉంది కదా, డివైడెడ్ బై 12 ఉంది కదా, ఈక్వల్ టు అవతల సైడ్ అయితే వెళ్తే ఇంటూ 12 అవుతుంది. 348 ఇంటూ 12. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఏని దీని కిందికి పంపించేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, దీని కిందికి వెళ్తే డివిజన్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 348 ఇంటూ 12 బై 58. సో నాకు తెలుసు ఇక్కడ నెంబర్స్ చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి. సో నాకు 2 తెలుసు, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కదా, 2 టేబుల్లో ఈవెన్ నెంబర్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి. అందుకని నేను ఫస్ట్ 2తోనే క్యాన్సిల్ చేసుకుంటా. 2 6 2 29. ఓకే, సో ఇప్పుడు 29 టేబుల్లో 348 వస్తుందా లేదా అని చూడాలి. ఓకే, సో ఇప్పుడు 29 టేబుల్లో 348 ఎప్పుడు వస్తుంది, మనం ఇంకా డివిజన్ చేసుకోవాల్సిందే అనమాట. డివిజన్ చేసుకుంటే, లేకపోతే నువ్వు ఫస్ట్ ఇలా మల్టిప్లై చేసినా బై 29 చేస్తే నీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే a ఈక్వల్ టు 72 వస్తుంది. ఓకే, ఇది మొత్తం సాల్వ్ చేస్తే నీకు a ఈక్వల్ టు 72 వస్తుంది. నేను చేస్తే ఇంకా ప్లీజ్ సరిపోతుందా. సో నీకు a ఈక్వల్ టు 72 వస్తుంది. ఇప్పుడు a వచ్చింది కదా, a నుంచి మనం v కనిపెట్టవచ్చు. v అంటే ఏంటి, 3 టైమ్స్ ఆఫ్ a అంటే v ఈక్వల్ టు 3 ఇంటూ 72 అంటే ఎంత, 216. ఓకే, 3 ఇంటూ 72, 3 2 6, 3 7 21. ఇప్పుడు t కనిపెట్టవచ్చు. t అంటే ఏంటి, 100a బై 120. 100a కదా, a అంటే ఏంటి 72 బై 120. 0 0 క్యాన్సల్, 12 1 12 6. t ఈక్వల్ టు 60. ఓకే, a వాల్యూ తెలిసింది, b వాల్యూ తెలిసింది, t వాల్యూ కూడా తెలిసింది. వాడు ఏం అడిగిండు, వర్షిత్ దగ్గర ఎంత ఉందని అడిగిండు. వర్షిత్ దగ్గర ఎంత ఉంది, 3 టైమ్స్ ఆఫ్ a కాబట్టి 216. ఓకే, ఎక్కువ పెద్ద అర్థం కాదు అంటే ఏం లేదు, జస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ నుంచి రిలేషన్స్ రాసుకున్నాం, యావరేజ్ చేసి అందులో అన్ని ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, ఎల్సిఎం తీసినాం, దాని తర్వాత డివిజన్ చేసిన తర్వాత మనకు మిగతా వాల్యూస్ని మనం ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మిగతా వాల్యూస్ అని వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇలాంటి క్వశ్చన్ చాలా సార్లు వస్తుంది ఎగ్జామ్లో. సో ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3 అంటే 5/3తోన ఒక నెంబర్, ఫస్ట్ ఆ నెంబర్ నేమ్ అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. దీన్ని ఒరిజినల్గా ఏం చేయాలి, ఒరిజినల్గా 5/3తోన మల్టిప్లై చేయాలి. కానీ వాడు ఏం చేసిండు, బై మిస్టేక్ ఏం పెట్టిండు, 3/5తోన మల్టిప్లై చేసిండు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, పర్సెంటేజ్ ఎర్రర్ అంటే ఎంత తప్పు పోయింది. సేమ్ మళ్ళీ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా వాడాలి. పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా ఎంత, పర్సెంట్ చేంజ్ ఈక్వల్ టు చేంజ్ బై బేస్ వాల్యూ ఇంటూ 100. ఫస్ట్ ఏమంటారు, ఏం పెట్టాలి, 5/3 పెట్టాలి. కానీ ఎంతకు మారింది, 3/5xకి మారింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5/3x మైనస్ 3/5x కదా, ఇది ఒరిజినల్ కానీ ఇది తప్పు పెట్టిండు. సో చేంజ్ ఎంత వచ్చిందంటే 5/3x మైనస్ 3/5x. ఓకేనా, బేస్ వాల్యూ అంటే ఒరిజినల్ ఏంటి 5/3x. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఎలా చేద్దాం, దీన్ని ఉల్టా రాసేద్దాం, అయిపోతుంది. ఓకే, 5x/3 మైనస్
3x/5 ఇంటూ 3/5x. డినామినేటర్లో ఉంది కదా, దీన్ని ఇలా పక్కకు రాస్తే రెసిప్రోకల్ చేసి రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం 15 కదా, ఎల్సిఎం 3 5 15, 5 5 25x మైనస్ 5 3 15 కాబట్టి 3 3 9x ఇంటూ 3/5x. సో ఇప్పుడు ఏంటి, 3 1 3 5 29 మైనస్ 25 మైనస్ 9 ఎంత, 16x/5 ఇంటూ 1/5x. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, ఏమొస్తుంది మనకి ఇప్పుడు, x/25. అంటే ఇప్పుడు మనకి చేంజ్ ఎంత అన్నట్టు. ఓకే, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయిపోయింది కదా, అంటే 16/25. 16 క్యాన్సల్ అవ్వలేదు, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయింది, 16/25. 16/25 అన్నమాట. అయ్యో మనం ఇంటూ 100 రాసుకోవడం మర్చిపోయినాం. ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 లాస్ట్ కూడా ఇంటూ 100. 25 1s 25 4s అంటే 16 4s ఇప్పుడు ఏమవుతుంది, 64. అంటే మా యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సిన దానికి తప్పు మల్టిప్లై చేసిన దానికి ఎంత డిఫరెన్స్ అంటే పర్సెంటేజ్ ఎర్రర్ 64% తప్పు ఉందంట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి చూడండి. చేంజ్ అంటే ఒరిజినల్ మైనస్ మిస్టేక్ బై ఒరిజినల్. ఓకే, ఇంటూ 100 చేసి సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూసినప్పుడే చాలా మంది ఇది అయ్యేది కాదనుకొని స్కిప్ చేసేస్తారు. నేను కూడా చాలా సార్లు ఇది ఎగ్జామ్స్లో స్కిప్ చేసిన. సో కానీ దీని ఒకసారి అర్థం చేసుకుంటే సింపుల్ లాజిక్ ఉంటుంది దీన్ని. ఫ్రెష్ గ్రేప్స్ కంటైన్ 80% బై వాటర్. అంటే ఫ్రెష్ గ్రేప్స్లో 80% వాటర్ ఉంటుందంట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రెష్ గ్రేప్స్ గురించి రాసుకుందాం, డ్రై గ్రేప్స్ గురించి కూడా రాసుకుందాం. ఓకే, ఫ్రెష్ గ్రేప్స్లో 80% వాటర్ అంట. 80% వాటర్ అంట. 80% వాటర్ ఉంటే మిగతా 20% ఏముంటుంది, అది మాస్ ఉంటుంది, గ్రేప్స్ మాస్ ఉంటుంది. మిగతా 20% మాస్ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఏంటి, డ్రై గ్రేప్స్ విషయానికి వద్దాం. వైల్ డ్రైడ్ గ్రేప్స్ కంటైన్ 40% వాటర్ బై వెయిట్. డ్రైడ్ గ్రేప్స్లో అంటే ఎండబెట్టిన తర్వాత ఆ గ్రేప్స్లో 40% మాత్రమే ఉంటాయంట వాటర్. సో 40% వాటర్, 40% వాటర్ ఉంది అంటే 60% ఏమన్నట్టు, మాస్ ఉన్నట్టు. ఎండబెట్టిన తర్వాత వాటర్ మొత్తం అంటే వాటర్ మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోతుంది కదా. సో ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కూడా, డ్రై చేసిన తర్వాత కూడా ఆ డ్రై గ్రేప్స్లో 40% వాటర్ ఉందంట. సో 40% తీసేస్తే ఎంత మిగులుతుంది, ఇంకా 60% ఏమన్నట్టు, మాస్ ఉన్నట్టు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, వాడు ఏమి ఇచ్చిండు, మొత్తం పర్సెంటేజెస్తో మాట్లాడతాడు. పర్సెంటేజెస్తో మాట్లాడేటప్పుడు మనమే ఒక నెంబర్ తీసుకోవాలి అని చెప్పిన కదా. సో ఇప్పుడు అందుకని నేను ఒక నెంబర్ తీసుకుంటా. ఏ నెంబర్ తీసుకుంటా, సపోజ్ 1 kg, ఐ మీన్ వాడు ఎన్ని గ్రేప్స్ చెప్పలేదు కదా, నేను అందుకని 1 kg అనుకుంటా. 1 kg గ్రేప్స్ అనుకుంటా. నేను 1 kgలో ఎంత వాటర్ ఉంటుంది, ఫ్రెష్ ఉన్నప్పుడు ఎంత వాటర్ ఉంటుంది, ఎంత మాస్ ఉంటుంది, డ్రై అయినప్పుడు ఎంత వాటర్ ఉంటుంది, ఎంత మాస్ ఉంటుంది చూద్దాం. ఓకేనా, 1 kg అంటే ఎంత, 1000 grams. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటాడు, 80% వాటర్ ఉంటుంది అంటున్నాడు ఫ్రెష్ ఉన్నప్పుడు. 80% వాటర్ అంటే 800 grams ఏమో వాటర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 200 grams ఏమో 20% కదా. 1000లో 20% ఎంత, 200. 1000లో 80% వాటర్ కాబట్టి 800 grams వాటర్, 1000లో 20% మాస్ కాబట్టి 200 grams మాస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఫ్రెష్ గ్రేప్ గురించి తెలుసు. దీని నుంచి డ్రైడ్ గ్రేప్స్ ఎట్లా తీసుకోవాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కదా, కానీ ఈ మాస్ అనేది కాన్స్టెంట్, అవునా కదా. ఇప్పుడు వాటర్ అనేది ఎండకి
చేంజ్ అయిపోతుంది దాని క్వాంటిటీ ఆ గ్రేప్స్లో. కానీ గ్రేప్స్లో ఉన్న మాస్ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఎక్కడికి పోతుంది. సో ఫ్రెష్గా ఉన్నప్పుడు దాని మాస్ ఎంత ఉంటుందో డ్రై అయిన తర్వాత కూడా దాని మాస్ అంతే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 60% మాస్ అంటే మనం ఇప్పుడు ఎంత తీసుకోవచ్చు, 200 grams తీసుకోవచ్చు. ఓకే, ఫ్రెష్గా ఉన్నప్పుడు దాని మాస్ ఎంత ఉంటుందో డ్రై అయినప్పుడు కూడా దాని మాస్ అంతే ఉంటుంది. వాటర్ చేంజ్ అవుతున్నాయి కానీ మాస్ చేంజ్ అవ్వట్లేదు, అందుకని ఇక్కడ 200 తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు 60%కి 200 grams ఉంటే 100%కి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? ఓకే, అంటే x గ్రామ్స్. ఓకే, 60% 200 grams ఉంటే 100% x గ్రామ్స్ ఉంటాయి. సో దీన్ని మళ్ళీ క్రాస్ తీసుకొని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. $60x ఈక్వల్ టు 200 ఇంటూ 100. అవునా? ఇప్పుడు x ఇక్కడనే పెడితే 200 ఇంటూ 100/60 ఏమవుతుంది? అప్పుడు 0 క్యాన్సిల్ అవుతుంది. 2 3s 200s. సో x ఈక్వల్ టు 100 ఇంటూ 10 ఎంత? 1000/3 grams. అంటే ఒకవేళ 60% ఉంటేనేమో 200 grams ఉంటుందంట. అంటే ఒక్క కేజీ గ్రేప్స్లో 60% 60% మిగిలితే 200 grams ఉంటుందంట డ్రై అయిన తర్వాత. అదే ఇప్పుడు నేను 100% మొత్తం మాసే తీసుకుంటే డ్రై అయిన తర్వాత ఎంత మిగులుతుంది? ఇప్పుడు 1000/3 grams మిగులుతుంది. ఎంతకి? ఒక్క కేజీకి. ఓకే, ఒక్క కేజీకి ఇప్పుడు 1000/3 grams మిగులుతుంది. వాడు ఎన్ని కేజెస్ అన్నాడు? 20 kgs అన్నాడు కదా. ఒక కేజీకి ఇంత కాబట్టి 20 kgsకి ఇంటూ 20 వేసి సరిపోతుంది. సో 20x ఏమవుతుంది? 20 ఇంటూ 1000/3. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 2 1 2 3 4 20,000/3 grams వస్తుంది. ఓకే, ఆప్షన్స్లో ఎలా అంటే ఇలా పెట్టేయండి, లేకపోతే మీరు దాన్ని డివిజన్ చేసి కూడా పెట్టేయచ్చు. ఓకే, క్వశ్చన్ చూడండి. ఏ వెండర్ సెల్స్ 70% ఆరెంజెస్ హీ హ్యాడ్ అండ్ థ్రోస్ అవే 20% ఆఫ్ ద రిమైనింగ్ ఆరెంజెస్. అంటే ఒక వెండర్ దగ్గర కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి, అందులో తను 70% అమ్మిండంట. మిగిలిన వాటిలో 20% ఏం చేసిండు? పడేసిండంట. థ్రోస్ అవే అంటే పడేసిండంట. 70% అమ్మిండు, మిగిలిన వాటిలో 20% పడేసిండు. నెక్స్ట్ డే ఏం చేసిండు? ఆ మిగిలిన వాటిలో 50% అమ్మిండు అండ్ మిగతావి పడేసిండు. మొత్తం వాట్ పర్సెంట్ డిడ్ హీ త్రో అవే అంటే మొత్తం మీద ఎంత పర్సెంట్ ఆరెంజెస్ పడేసిండు అని అడుగుతున్నారు. సో దీన్ని నేను ఏం చెప్తున్నా, ఇట్లా వాడు పర్సెంటేజెస్తో మాట్లాడితే మనమే ఒక నెంబర్ అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 70 20 అని చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా. సో మ్యాక్సిమం మనం 100 తీసుకోవాలి. 100 అన్నా ఇంకా 1000 అన్నా. ఓకే, ఇందాక మనం కేజీ 1000 తీసుకున్నాం. ఎందుకు? కేజీలో 1000 grams ఉంటాయి కాబట్టి 1000 తీసుకున్నాం. లేకపోతే నార్మల్గా మనమైతే 100 తీసుకుంటాం. సో ఒక వెండర్ దగ్గర 100 ఆరెంజెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఏమంట? సెల్స్ 70% అంటే 70% అంటే 70 ఆరెంజెస్ కదా. 100లో 70% అంటే 70 ఆరెంజెస్ అమ్మేసిండు. ఎన్ని మిగులుతాయి? 30 మిగులుతాయి కదా. 70 సోల్డ్ అవుట్. ఇది అయిపోయింది. ఇంకా ఎన్ని మిగిలినాయి? 30. 30లా ఏం చేసిండు? థ్రోస్ అవే 20% ఆఫ్ ద రిమైనింగ్ ఆరెంజెస్. 20% పడేసిండు. అంటే 30లో 20% పడేసిండు. ఓకే, సో ఇప్పుడు మనం 30లా 20% చూద్దాం. 20% ఆఫ్ 30 అంటే 20/100 ఇంటూ 30 0 0 0 0 అంటే 6 ఆరెంజెస్ పడేసిండు. ఓకే, 30లో 6 ఆరెంజెస్ పోతే ఎన్ని ఉంటాయి?
24 ఉంటాయి. ఓకే, 30లో 20% ఆరెంజెస్ పాడేసిండు కాబట్టి ఎన్ని మిగులుతాయి? లాస్ట్కి 24 మిగులుతాయి నెక్స్ట్ డేకి. ఓకే, ఇప్పుడు ఏం చేసిండు వాడు? నెక్స్ట్ డే హీ సెల్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్ ఆరెంజెస్. సో ఇప్పుడు నెక్స్ట్ డేకి మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి కదా. 24లో 50%. 50% ఏంటి? 50% అంటే సగం కదా. అంటే 24లో సగం ఏం చేసిండు? అమ్మేసిండు. సెల్స్ 50%. సో 12 అమ్మేసిండు. ఓకే, అమ్మేసిన తర్వాత ఆఫ్ రిమైనింగ్ అండ్ త్రూస్ అవే. దాని తర్వాత మిగతా మొత్తం పడేసిండు. త్రూస్ అవే ద రెస్ట్. ఓకే, త్రోస్ అవే ద రెస్ట్ అంటే 24లో 50% అంటే 12 అమ్మేసిండు. ఎన్ని మిగులుతాయి? ఇంకా 12 మిగులుతాయి కదా, ఇవి పడేసిండు. ఇప్పుడు మనకు పడేసిన వాటి గురించి అడుగుతున్నాడు. ఇగో వాట్ పర్సెంట్ డిడ్ హి త్రో అవే, ఎంత పడేసిండు. సో ఇక్కడ 12, ఇంకా ఇక్కడ 20. ఇక్కడ 12 పడేసిండు, ఇక్కడ 6 పడేసిండు. 20 కాదు, 20% అది 20% పడేసిండు. క్యాలిక్యులేట్ చేసినాం కదా. ఆ 20% అంటే ఎన్ని ఆరెంజెస్? 6 కదా. ఇక్కడేమో 12 ఆరెంజెస్ పడేసిండు, ఫస్ట్ డే ఏమో 6 ఆరెంజెస్ పడేసిండు. సో మొత్తం అడిషన్ చేయాలి. 12 + 6 ఏమవుతుంది? 18 అవుతుంది. ఓకే, అంటే 18% ఆరెంజెస్ తను పడేసిండు. ఓకే, 100లో అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం 100 అని. 100లో 70% అమ్ముతే 30% మిగులుతాయి. 30 మిగులుతాయి. 30 మిగిలితే అందుట్లో మళ్ళీ 20% పడేసిండు. 20% ఎంత? 30లో 6 మ్యాంగోస్ పడేసిన తర్వాత 24 ఆరెంజెస్ మిగులుతాయి. మ్యాంగోస్ కాదు, ఆరెంజెస్ మిగులుతాయి. సో 24లో మళ్ళీ సగం అమ్మిండు, సగం పడేసిండు. సో ఇక్కడ 12 పడేసిండు. నిన్ననేమో సపోజ్ ఈ రోజు అయితే 12 పడేసిండు, నిన్ననేమో 6 పడేసిండు. మొత్తం కలిపి ఎంత? 18% పడేసిండు. ఓకే, సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ చూస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. మేబీ 4 పార్ట్స్ అవ్వచ్చు పర్సెంటేజెస్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ కవర్ చేయాలి అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశాను అనమాట. సో నేను ప్రాక్టీస్ చేసినవని మీకు చెప్తాను. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో రీచ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. పెట్టాలి, చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు అని. TCS MQT ఎగ్జామ్ ఉందన్నారు కదా, సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నేను చెప్పే టాపిక్స్. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ కంటెంట్ పెట్టడానికి వీలవుతుంది. ఓకే, సో బై బాయ్, ఆల్ ది బెస్ట్.